15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి అందరం కలుసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. మా ఆచార్యులు మాతలు అందరూ చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని చాలా సంతోషపడుతున్నాను. నేను ఇక్కడ చదువుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. శిశు మందిర్ అంటేనే అప్పుడు ఒక బ్రాండ్, అంటే మంచి విద్యాపీఠం ద్వారా మంచి విద్యా బుద్ధులు నేర్పించినారు. యోగ్ చాప్ అని, డంబుల్స్ అని, ఎక్సర్సైజెస్ అని రోజు ఏదో ఒకటి ఉంటుండే మాకు. వాటన్ని ద్వారా కూడా మేము హెల్తీగా ఉన్నామని అనుకుంటున్నాము. విద్యా బుద్ధులతో పాటు హెల్దీనెస్ని కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. నేను మేడిశెట్టి అమ్మి అండి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు శిశు మందిర్లో చదివాను. శిశు మందిర్లో చదవడం వల్లనే మేము ఇంత పద్ధతిగా ఉన్నాం. సిస్టమేటిక్ కానీ ఏది కానీ ఇప్పుడు కల్చరల్ చూస్తుంటే అసలు భయం వేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏం చదువుతున్నారు, బుక్స్ ఎక్కువ, చాలా అంటే చాలా బుక్స్, వాళ్ళు మొయ్యలేనన్ని బుక్స్ ఇస్తున్నారు కానీ స్టడీ ఉండటం లేదు. కానీ మా అప్పుడు పూర్వకాలంలో అలా కాదు, బుక్స్ చాలా తక్కువ, సంస్కారం ఎక్కువ. అసలు ఇందులో చదివినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. ఇలా మీట్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఈ స్కూల్లో శిశు తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ ఈ స్కూల్ వాతావరణంలో మేము నేర్చుకున్న విద్యా బుద్ధులు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, చాలా ఒక ఉన్నతంగా అవ్వడానికి మాకెంతో సహకరించింది ఈ స్కూల్. దాన్ని మేము ఇప్పటికి ఇంత వయసులో కూడా మేము దాన్ని ఫాలో అవుతున్నాము. ఇది ఇందులో చదువుకున్నందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మేము వేరే వేరే ఊర్ల నుండి ఇప్పుడు అందరం ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్, మేమందరం ఆచార్యులు, మాకు విద్య నేర్పిన గురువులు వాళ్ళందరినీ చూసిన తర్వాత అసలు చాలా సంతోషంగా ఉంది. ఇంకేది మాటల్లో చెప్పలేంది ఆనందం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురువు లేనిదే మేం లేము. ఈ గురువు ద్వారానే మా క్రమశిక్షణ ఉన్నది. మొత్తం మాకు ఒక సరస్వతి శిశు మందిర్ మా బ్యాచ్ గ్రూప్ ఉన్నది. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారానే మేమంతా రెగ్యులర్గా డైలీ కలుస్తుంటాము. 1983-84 బ్యాచ్. నేను గంప రవీందర్, ముఖ్య ప్రణాళిక అధికారి, పెద్దపల్లి. లండన్ నుండి, అమెరికా నుండి మరియు మిగతా రాష్ట్రాల నుండి మరియు అన్ని రాష్ట్రాల నుండి మరియు మన హైదరాబాద్ నుండి, కరీంనగర్ నుండి, మొత్తం జిల్లాల నుండి కూడా ఇప్పుడు ఈరోజు విచ్చేసి ఉన్నారు. దాదాపుగా 75 నుండి 100 మంది విద్యార్థులు, అంటే అప్పటి విద్యార్థులు ఇప్పుడు మా మిత్రులు విచ్చేసి ఉన్నారు. ఈ డిసిప్లిన్ ద్వారానే మేము ఈ ఉన్నత స్థాయికి చేరి ఉన్నాము. అప్పటి ఆ గురువులకు మా యొక్క పాదాభివందనాలు. జై తెలంగాణ. సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులం. ఇక్కడ ఈరోజు మా 10th క్లాస్ పూర్తయి 40 years అయిన సందర్భంగా కలుసుకుంటున్నాం. దీనికోసం దాదాపు ఒక 2 నెలల నుంచి ఒక ప్రణాళిక వేసి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది ఇక్కడికి వచ్చారు, సంతోషం. ఈ స్కూల్ ఆవరణకు రావడంతోనే మాకు ఒక 40 సంవత్సరాల క్రితం కాలం మాకు తగ్గిపోయినట్టుగా మళ్ళీ స్కూల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ ఇద్దరు మల్లికార్జున్ రాజేందర్ స్కూల్ యూనిఫామ్తో వచ్చారు. వాళ్ళని చూడంగానే మాకంతా మళ్ళీ స్కూల్ యొక్క గత స్మృతులన్నీ కూడా ఒకసారి మెదిలినాయి మాకు. మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ స్కూల్లో ఇచ్చినటువంటి క్రమశిక్షణ డిసిప్లిన్ వల్లే మేమందరం కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. చాలామంది మిత్రులు విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు స్పెషల్గా ఈ ప్రోగ్రాం కోసం విదేశాల నుండి, అమెరికా, లండన్ నుంచి కూడా మా మిత్రులు రావడం జరిగింది. చాలా సంతోషం, ఎంజాయ్ చేస్తున్నాం. ప్లస్ మా స్కూల్ డెవలప్మెంట్ కూడా ఎవరికి ఏ విధంగానైతే తోస్తుందో ఆ విధంగా సాయం చేయడానికి కూడా మేమంతా రెడీ ఉన్నాం. అందరు కూడా సంతోషంగా ఉన్నాం. మా యొక్క స్నేహము ఇలాగనే కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. నా పేరు సతీష్ కుమార్ రేగులపాటి. నేను పాల్వంచ డిఎస్పీగా పనిచేస్తున్నాను. మీరు సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థిని. మేము 10వ తరగతి కంప్లీట్ చేసుకొని 40 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. సో మా మిత్రులు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని, ఈ వేడుకను చేద్దామనేసరికి చాలా సంతోషంగా. నేను లండన్లో ఉంటాను, లండన్ నుంచి వచ్చా. చాలా మిత్రులందరినీ కలిసి ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంది. సో అలాగే మా ఇద్దరు మిత్రులు అమెరికా నుంచి, మొత్తం మేము ఎన్ఆర్ఐస్ ఒక 7-8 మంది వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బండి సంపత్, రామేశ్వరు,
ఇంకా 2-3 అందరూ కలిపి వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి మమ్మల్ని అందరూ ఇక్కడికి వచ్చేలాగా చేశారు. మాకు ఇంటికి వచ్చినలాగా అనిపిస్తుంది. చాలా సంతోషం ఉంది. మా బ్యాచ్లో మొత్తం 120 మంది విద్యార్థులం. అందులో కొంతమంది అన్ఫార్చునేట్గా పరమపదించిన తర్వాత 112 మంది ఉన్నాము. ఇప్పుడు దగ్గర 80 మంది వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. అందరం కలయిక ఇది. సో ఈరోజు రేపు అందరం కలిసే ఉంటాము. థ్యాంక్ యూ. మేము సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులం. గత 25 సంవత్సరాలది కూడా మేము వసంతాలుగా చేసుకున్నాము. మా దగ్గర 120 మంది గ్రూప్ ఉంది. ఈ గ్రూప్కి సహకరించి మా బండి సంజయ్, బండి సంపత్ వాళ్ళ అన్న, ఆయన గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మాకు మల్లికార్జున్, రాజేందర్ ప్రసాద్ వీళ్ళందరి సహకారంతో మేము కలుసుకుంటూ ఉంటాం. డైలీ మాకు ఏదైనా ఒక మెసేజ్ పెట్టుకొని మేము కలవడం జరుగుతుంది. 120 మందిలో దాదాపు ఈరోజు 90 నుంచి 100 మంది వరకు ఫ్యామిలీతో వచ్చాము. మాకు పూర్వం మేము చదువుకున్న రోజులు మాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇందులో దాదాపు 10 మంది మిత్రులు యుఎస్లో ఉన్నారు. దగ్గర 7 మంది వరకు ఇక్కడికి వచ్చారు, మాకు సహకరించారు. ఇది మాకు మంచి శుభపరిణామం. థ్యాంక్ యూ. ఈరోజు మేము చదువుకున్న సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 40 సంవత్సరాల తర్వాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జరుపుకుంటున్నాము. ఈ సమ్మేళనానికి మాకు విద్యా బోధన చేసిన అప్పటి ఆచార్యులతో పాటు మా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఈ ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడో ఉన్నారు. తర్వాత మేము కలుసుకోలేదు. గతంలో 25 సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేసుకున్నాము. తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత ఇప్పుడు 40 ఇయర్స్ ఇది ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. కొంచెం అందరము కష్టపడి అందరినీ గ్యాదర్ చేసేసి ఈ ప్రోగ్రాము చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది. ఒక పండగ వాతావరణం లెక్క ఉంది ఇక్కడ. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మేము చదువుకున్న స్కూల్లోనే మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి మా చిన్ననాటి జ్ఞాపకాలు, మా మిత్రులతో గడిపిన క్షణాలు, మాకు ఆచార్యులు బోధించిన ఉపదేశాలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. దాదాపు మేము 120 మంది మీ విద్యార్థుల ఫ్రెండ్స్ ఉన్నాము. దాంట్లో 80 మంది వరకు వచ్చారు. మాకు బోధించిన 40 మంది ఉపాధ్యాయులు ఆచార్యులలో 20 మంది వచ్చారు. వాళ్ళు మాకు ఆశీస్సులు ఇస్తున్నారు. ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటామని. అంతేకాకుండా మేము పూర్వ విద్యార్థుల తరఫు నుంచి, మా బ్యాచ్ తరఫు నుంచి ఈ స్కూల్ డెవలప్మెంట్కి కూడా మేము తప్పకుండా సహకారాలు అందించి మేము చదువుకున్న స్కూల్ను ముందు ఇంకా డెవలప్ చేస్తామని కూడా మేము అనుకుంటున్నాము. సహకారాలు తప్పకుండా మా స్కూల్ కూడా ఉంటాయి. కొన్ని అనివార్య కార్యాల వల్ల కొంతమంది రాలేకపోయినారు. వాళ్ళు మాకు మెసేజ్ చేశారు సోషల్ మీడియా ద్వారా. అది కూడా మేము చూస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.